ఇక దాని తర్వాత చాప్టర్ 9లో ఆ కాన్‌మ్యాన్‌ని తీసుకొని వాళ్ళు క్యారేజ్‌లో పోతూ ఉంటారనమాట. జేవియర్ అప్పుడు ఇలా అంటాడు. మనకు వీని నుంచి కొద్దిగా మనీ వచ్చింది గదా! సో, దీంతో మనం ఏం కొన్ని నెలల పాటు వడ్డీ మొత్తం కట్టేయొచ్చు గదా! అంటే, "నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మనం స్టార్ట్ చేసిన దానికి 30 మంది సోల్జర్స్ సరిపోరు. కాబట్టి ఈ డబ్బుతో నేను ఇంకా చాలా మందినైతే హైర్ చేసుకోబోతున్నా. అండ్ ఒకవేళ నేను కానీ నాకు హెల్ప్ బోర్డ్ కావాలని వాంటెడ్ పోస్టర్ పెట్టినా సరే ఈ విలేజ్ వాళ్ళు అప్లై చేస్తారా? ఎందుకంటే ఈ తాగుబోతోడి రెప్యుటేషన్ అలాంటిది." ఇక కొన్ని రోజుల తర్వాత ఫ్రంటియర్ బ్యారనర్‌లో మనోడు బోర్డు పెట్టింటాడు. వెంటనే చాలామంది అయితే లైన్‌లో ఉంటారనమాట. ఇక లల్లాయుడుండి ఇలా అంటాడు. "వీ వీళ్ళంతా నన్ను అసహించుకుంటారుగా" అంటే, అవును, వాళ్ళంతా నిన్ను అసహించుకుంటారు. కానీ నువ్వు ఆన్ టైంలో అందరికీ అందుబాటులో ఉండే ఆండోల్ సిస్టమ్స్‌ని డెలివర్ చేసావు. దాని తర్వాత ఆఖరికి మోసగాన్ని పట్టుకున్నావు. ఈవెన్ ఒక సమాన్ని కూడా పిలిచావు. ఇప్పుడు నువ్వు ఒక నమ్మదగిన వ్యక్తివి అని జేవియర్ అంటాడు. ఇక దాని తర్వాత ఒకడొచ్చి ముందుకి, "సార్ కాంట్రాక్ట్ అండ్ వర్క్ గురించి" అంటే సరే అని సైన్ పెట్టమంటాడు. దానికంటే ముందు వాడొచ్చి, "సార్ నేను మీకు నా గ్రాటిట్యూడ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఇక్కడ వచ్చా. ఎందుకంటే మా బిడ్డ ప్రతిసారి కోల్డ్ వల్ల చాలా అంటే చాలా సఫర్ అయ్యేది. కానీ ఇప్పుడు ఈ ఆండోల్ సిస్టమ్ వల్ల మేము దాని గురించి కంగారు పడాల్సిన అవసరమే లేదు. చాలా అంటే చాలా థ్యాంక్స్" అని చెప్తాడనమాట. అల్లాడుండి ఇలా అనుకుంటాడు. అదంతా కూడా జస్ట్ నేను నా గ్రీడ్ కోసం చేశా. కానీ ఇప్పుడు నాకెందుకో కొద్దిగా ఎంబారసింగ్‌గా అనిపిస్తుంది. తర్వాత వాడుండి, "సార్ నాకు అలాగే నేబర్‌హుడ్‌లో ఉన్న లలంక లాడ్‌లో ఒక రిలేటివ్ ఉన్నాడు. తను కూడా ఒకవేళ మీరు కానీ అంత దూరం నుంచి ఆర్డర్‌ని యాక్సెప్ట్ చేస్తారేమో" అని అనంగానే లల్లాయుడుండి ఇలా అనుకుంటాడు. ఫైనల్లీ ఇప్పుడు ఇదే నా బిగ్ ప్లాన్. ఎందుకంటే నేను ఆ ఆండోల్స్ అన్నీ ఊకే ఏం కట్టలేదు. ఇప్పుడు నేను ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్ కింద వాడుకొని ఎక్స్‌క్యూజ్ లాగా ఇంకా కాస్ట్‌ని పెంచి మిగతాది మొత్తం కూడా సంపాదిస్తా అని లల్లాడైతే డెవిలియస్‌గా చూసి వాడికైతే చెప్తుంటారనమాట. ఆఫ్‌కోర్స్, కాకపోతే తను కొద్దిగా ఎక్స్ట్రా పే చేయాలి. ఎందుకంటే ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్ కోసం. ఇక తర్వాత జేవియర్ చూస్తూ ఉంటే వాడి మొఖం మళ్ళీ అలాగే పెట్టాడు. అంటే ఈ ఆండోల్ ఫోర్స్ అన్నీ కూడా ఇంత లాస్‌లో కట్టడానికి రీజన్ ఇదేనేమో. మరి అలాంటప్పుడు ఎందుకు రోడ్‌ననేది కడుతున్నాడు ఇప్పుడు మౌంటైన్ దాకా? ఇక తర్వాత మౌంటైన్ దగ్గరికెళ్ళి జేవియర్‌తోనైతే చెప్తుంటాడు. కొన్ని రోజుల తర్వాత ఈ కొండలు 2 గూడా ఖాళీ అయిపోతాయి. అంటే ఏంటి మీరు మాట్లాడేది? ఎందుకంటే ఆండోల్‌కి చాలా అంటే చాలా ఫ్యూయల్ గావాలి. కాబట్టి ఇక్కడున్న ఈ ట్రీస్ అనేటివి సరిపోవు. ఇక జేవియర్ షాక్ అయ్యి, "అంటే మీకిది జరుగుతుందని ఆల్రెడీ తెలుసా?" అంటే, నాకు ఆల్రెడీ తెలుసు. అందుకేగా నేనిప్పుడు ఆపియన్ వేతోని అది కడుతున్నది రోడ్డు. ఎందుకంటే ఆ రోడ్డు చివర్లో మనం మైనింగ్ చేయబోతున్నాం బ్లాక్ కోల్‌ని. దాని తర్వాత మనం మన దగ్గరున్న ఫీల్డ్ మొత్తాన్ని గూడా చాలా అంటే చాలా ఎక్కువకి అమ్ముతాం. ఎందుకంటే ఒక్కసారి ఆండోల్‌కి అలవాటు పడిన తర్వాత వాళ్ళు తిరిగి చూసుకోరు. కోర్స్, నేను మన ప్రజలకి చిన్న డిస్కౌంట్ ఇస్తా. చిన్నదంటే చిన్నది. ఇక తర్వాత జీవీర్ ఉండి చాలా అంటే చాలా దారుణమైన వాడు. ఏంటి, నువ్వు ఇప్పుడు నేను చాలా దారుణమైన వాడిని అనుకుంటున్నావు కదా! ఒకవేళ నేను గాని ఇది చేయకుంటే మనం మన అప్పులన్నీ తీర్చగలమని నువ్వు అనుకుంటున్నావా? కానీ బ్యారన్ మా బ్లాక్ కోల్ మొత్తాన్ని గూడా మనకి ఇడిచిపెడతాడని ఎలా? ఇంతకుముందు బ్యారన్స్ అందరూ గూడా చాలా సార్లు ట్రై చేశారు అంటే, నాకు తెలుసు. ఈ కోల్ మైన్ మొత్తం గూడా ఎందుకు కొలాప్స్ అయిందంటే దాంట్లో ఉన్న ఆ రాయి కట్టడం వల్ల. కానీ నేను చేయగలను. ఎందుకంటే నా దగ్గర మోడర్న్ టెక్నాలజీ ఉంది. అదే షీల్డ్ టన్నెలింగ్ మెథడ్. సరే, మనకింకా చాలా పనుంది, పోదాం పా. అంటే ఇక జేవియర్ ఉండి, ఏంటి షీల్డ్ టన్నెలింగ్ మెథడా? అది కూడా మళ్ళీ నేను ఇప్పుడు ఎప్పుడు వినలేదు ఇది. సరే, ప్రస్తుతానికి తినని నమ్ముదాం. ఎందుకంటే ఇప్పుడు మన లార్డ్ ఒక కొత్త మనిషి. తన దగ్గర ఖచ్చితంగా ప్లాన్ ఉండే ఉంటుంది. ఇక తర్వాత ఆ టన్నల్ లోపల ఒక యాంట్ అయితే ఉంటదనమాట. దాని తర్వాత చాలా అంటే చాలా ఐస్ అయితే కనిపిస్తాయి. అన్నీ కూడా పెద్ద యాంట్స్ అయితే ఉంటాయి. అందరితోని చాప్టర్ అయితే అయిపోతుంది. తర్వాత లల్లా నిన్ను సమ్మన్ చేస్తున్నా రా అని అనంగానే ఒక పెద్ద లగ్జరీ బిల్డింగ్ లాగైతే వస్తుందన్నమాట. ఇక అంటే ఒక స్కిల్ ఉంటే చాలా అంటే చాలా బాగుండేది. కానీ అని ఒక దాన్నైతే డిజైన్ చేస్తుంటాడు. ఇది చూస్తూ ఉంటే ఇది ఎన్నాళ్ళైనా తీసుకునేలా ఉంది. అదే పెయింటింగ్ స్టైల్ అనమాట డ్రాయింగ్ది.
నేను కానీ కనీసం ఇదొక 100 మంది 100 సోల్జర్స్‌నైనా సమన్ చేయగలిగింటే నాకు ఈ వర్కర్స్‌కి పే చేయాల్సిన అవసరమే లేకుండే. తర్వాత సిస్టమ్ ఉండి నీకు కానీ ఒకవేళ ఇష్టం లేకపోతే నువ్వు దాని తర్వాత నీ అంతకు నువ్వే ఓన్‌గా డ్రా చేసుకోవచ్చు కదా! అంటే పర్లేదు తీసుకెళ్ళి కూడా బాగానే ఉంది అని అలా డ్రా అయితే చేస్తుంటాడనమాట. నాకు ఆ న్యూమన్ ఇన్సిడెంట్ తర్వాత నా అప్రూవల్ రేటింగ్ చాలా అంటే చాలా ఎక్కువ అయ్యింది. దాని దగ్గర దగ్గర నాకు 639 ఆర్‌పీ వచ్చింది. ఆ పాయింట్స్‌తోని నేను నా దగ్గరున్న స్కిల్స్‌ని అన్నిటిని కూడా డెవలప్ చేసుకుంటూ వచ్చా. నేనిప్పుడు దగ్గర దగ్గర నాకు చాలా అంటే చాలా స్కిల్స్ వచ్చాయి. సరే ఇప్పుడు మనం దీంట్లోకి తోవాలంటే ఏది బెస్టో చూద్దాం అని తన దగ్గరున్న స్కిల్‌ని అయితే యూజ్ చేస్తాడు. అదే జీపీఆర్ స్కానింగ్. ఆ స్కిల్‌తోని తను దగ్గర దగ్గర ఒక 5 అడుగుల వరకు లోతు వరకు ఏంటిదుందో చూడగలడు. దాంతోని అది సేఫా లేదా ముందే క్యాలిక్యులేట్ అయితే చేయగలడు. ఏందంటే మనం దాన్ని ఎంత తొందరగా అంటే అంత బాగా బాగా తవ్వాలి. మనుషుల పవర్‌తోని దాన్ని తవ్వాలంటే చాలా టైం పట్టుద్ది. వాళ్ళు తొందరగా టైర్డ్ అయిపోతారు. పుడోన్ కూడా ఇప్పుడు బెడ్ పైన ఉన్నాడు. ఎందుకంటే ఆ రోడ్డు కట్టి తను కూడా చాలా అంటే చాలా అలసిపోయాడు. ఒకవేళ తను రికవర్ అయిన తర్వాత చేసినా సరే అది ఖచ్చితంగా చాలా అంటే చాలా రిస్క్ అవుద్ది. సరే ఇప్పుడు నాకు వేరే దారి లేదు. వెంటనే ర్యాండమ్‌గా సమన్ చేద్దాం. నా దగ్గర చాలా ఆర్‌పీ ఉంది. సో చేద్దామని దాని ముందరైతే కూర్చుంటే దాని నుంచి ఒక క్యూట్ పెట్ అయితే మళ్ళీ వస్తదనమాట. అది బ్యాంగుల్ అని అయితే అంటుంటది. ఇక తర్వాత మనోడుండి అసలు ఏంట్రా ఇది? ఏంటిది? ఇది ఏమన్నా మనుషుల్ని చంపేస్తదా? దీంట్లో పాయిజన్ ఏమన్నా ఉంటదా? కానీ బయట నుంచి చూస్తే ఇది చాలా యూజ్‌లెస్‌గా ఉంది. కానీ పుడోన్ కూడా ఫస్ట్ యూజ్‌లెస్‌గానే కనిపించాడు. సో తినకు కూడా మేబీ స్కిల్స్ ఉండొచ్చులే. ఈ నువ్వు కూడా చాలా అంటే చాలా పెద్దగా కాగలవా సన్‌ఫ్లవర్ సీడ్స్‌తోని అంటే అది నోడ్ చేస్తదనమాట. అంటే తల ఊపుతది. తర్వాత నీకు కూడా ఒక స్పెషల్ స్కిల్ ఉందా అంటే మళ్ళీ చెప్తది. సరే నువ్వు నీ స్పెషల్ స్కిల్ నాకు చూపియగలవా అని చెప్తాడనమాట. ఇక దాని తర్వాత కొన్ని వారాల తర్వాత ఫస్ట్ స్టెప్‌లో అయితే అది ఇందాక చెప్పిన ఆ పెట్ అయితే మట్టిని మొత్తం కూడా తినుకుంటూ అయితే వెళ్తుంటది. ఎందుకంటే అది దాని స్కిల్ అనమాట బ్యాంగుల్‌ది. ఇక దాని తర్వాత జేవియర్ నువ్వు రెడీగా ఉండు అని అనంగానే అదేమో ఆ తిన్న డర్ట్ మొత్తాన్ని దాని బ్యాక్ సైడ్ నుంచి అయితే ఫైర్గా అయితే ఇరుస్తుందన్నమాట. ఇక వెంటనే జేవియర్ ఉండి ఆ స్టీల్ దాన్ని వెంటనే కట్ చేస్తాడనమాట. ఇక కట్ చేసిన దాన్ని వెంటనే అక్కడున్న బ్లాక్ స్మిత్స్ అయితే దాన్ని కొట్టి ఒక పైప్ లాగా అయితే చేస్తారనమాట. జేవియర్ ఉండి నేను ఒక నైట్ని మరి అలాంటప్పుడు నేను ఎందుకని అండర్ గ్రౌండ్లో ఉండి ఒక పెద్ద పాము యొక్క థ్రెడ్స్ని కట్ చేసుకుంటూ ఉన్నా. సరే ఇక ముందుకెళ్దాం అని వాళ్ళైతే దాన్ని అలా కట్ చేస్తూ అండ్ ఆ షీల్డ్ యొక్క పైప్ని అయితే ముందరికి అలా జరుపుకుంటూ వస్తుంటారనమాట. అంత ఆక్సిజన్ లేదు కాబట్టి చాలా అంటే చాలా ఇబ్బందిగానే ఉంది. మేము కానీ ఆ పైప్ని ఇన్స్టాల్ చేయకుంటే మేము ఈ పాటికి ఆల్రెడీ పడిపోయేవాళ్ళం. సరే మాస్టర్ లల్లాయ్ మీరిక బయటికెళ్తే మంచిది. ఎందుకంటే మీరు కూడా బ్రేక్ తీసుకోవాలిగా మిగతా వాళ్ళలా అంటే, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఛార్జ్‌లో ఉండింది నేను. ఒకవేళ నేను ఛార్జ్‌లో ఉన్నప్పుడు నేను సైట్‌లో ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే కొరియాలో చాలామంది బాసులు వాళ్ళ టైటిల్ చూపించుకోవడం కోసం వాళ్ళు సైట్‌లో అసలు దిగరు. కానీ నేను అలాంటి వాడిని కాదు. నేను సైట్‌లోనే ఉంటా అని లల్లాడైతే స్కాన్ చేసి చూస్తాడనమాట. ముందు ఓకే. సో ముందర కోల్ ఉంది. సరే మనం దగ్గరికి వచ్చేసాం. వెంటనే ఇంకొంచెం థ్యాంక్స్ నీ వల్ల ఇది 10 రెట్లు తొందరగా అయిపోయింది. సరే ఒక్కసారి మనం కోల్ లేయర్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం వెంటనే ఆ షీల్డ్ని దానికి పంపించేస్తాం. దానివల్ల మనకి పెద్ద మైనింగ్ స్పేస్ అయితే వస్తుంది. సరే ఇది చాలా అంటే చాలా డేంజరస్. సో ఎక్కువ కాంప్లికేట్ అయితే చేయకండి అనంగానే అది బయట నుంచి మట్టిని అయితే ఏదో కొట్టినైతే వస్తుంది. అరే ఏంట్రా అది ఉంటే ఇక లల్లాయుడు ఉండి ఆ రాయి ఖచ్చితంగా చాలా సాలిడ్గానే ఉంది. మరి అలాంటిది కేవ్లో ఏమైద్ది? ఎందుకు అది పడిపోయే ఛాన్స్ అయితే లేదుగా. సరే స్కాన్ చేద్దాం. ఏంటక్కడ బొక్కబడింది, అది ఇంతకుముందు లేదుగా అని అనంగానే వెంటనే ఒక పెద్ద యాంట్ అయితే లల్లాయుడి దగ్గరికి అయితే వస్తుందన్నమాట. దాని తర్వాత లల్లాయుడు దాన్ని ఆపడానికి ట్రై చేస్తాడు. వెంటనే జేవియర్ ఉండి దాని 2 కూరలు కూడా కట్ చేసేస్తాడనమాట. తర్వాత దాన్ని చంపేస్తారు. చంపేసిన తర్వాత అది నాకు చాలా అంటే చాలా భయపెట్టింది. కానీ ఇది బుక్లో లేదుగా ఏంటిది? అవును. అయినా ఫస్ట్ మేము ఎందుకు ఇక్కడ కూర్చొని ఉన్నాం? యాంట్స్ కాలనీస్గా ఉంటాయి. అంటే
అని చూడంగానే వెనకాల అయితే కొన్ని వందల యాంట్స్ అయితే చూస్తూ ఉంటాయన్నమాట. వెంటనే అందరూ కూడా బయటికెళ్ళండి, బయటికెళ్ళండి అని పంపిస్తుంటాడు. జేవియర్ ఏమో వచ్చిన యాంట్స్ అన్నిటిని కూడా కట్ చేసి చంపేస్తుంటాడు. దగ్గర దగ్గర ఎన్నున్నాయి? 200 కాదు 1000. ఒకవేళ అవి గాని బయటికొచ్చాయంటే మా బ్యాలెన్స్ మొత్తం కూడా ఫినిష్ అయిపోద్ది. కానీ జేవియర్ దాన్ని ఎంతసేపని ఆపగలడు? లేదు. ఇక్కడ ఆక్సిజన్ అంతగా లేదు. కాబట్టి షాఫ్ట్ అనేది కొలాప్స్ కాదు. ఒకవేళ ఆఖరికి ఇది కొలాప్స్ అయినా సరే వాటంతట అవే మళ్ళీ బయటికైతే తవ్వుకుంటూ రాగలవు వెంటనే. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? అనంగానే ఇక జేవియర్ ఉండి లల్లాడిని ఒకటి పీకి తొందరగా ఏదో ఒకటి ఆలోచించండి. మీరు పానిక్ కాకండి. అంటే రే నేను పానిక్ అవ్వట్లేదురా. నేను ప్లాన్ కోసం చూస్తున్నా. మరి అలాంటప్పుడు తొందరగా చూడు. నేను వీటిని ఎక్కువసేపు ఆపలేను. అనంగానే యాంట్ నెస్ట్, బ్లాక్ హోల్, అండర్ గ్రౌండ్. ఏం చేయాలి? ఏం చేయాలి? అనంగానే మనోడు మైండ్‌లో బల్బ్ అయితే ఎలుగుతదనమాట. అది అని జేవియర్ మ మనం వాటిని యాంట్ నెస్ట్‌లోనే పోరాడదాం. పట్టు ఇది తీసుకో అని ఫైర్ అయితే ఇస్తాడు. కానీ అది రిడిక్యులస్ ఐడియాగా. సరే ప్రస్తుతానికి తన రీజన్స్ తనకుంటాయి. పద పోదామని వాళ్ళిద్దరైతే యాంట్స్ దగ్గరికైతే ఇంకా వెళ్తూ ఉంటారనమాట. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. మొత్తం మ్యాన్షన్‌లో సార్ మనకొక ప్రాబ్లమ్ వచ్చింది. ఏంటి వైల్డ్ డాన్స్ అసలు అల్లాడికి ఏం జరిగింది అని బేరన్ అడిగితే, సార్ అతను వర్కర్స్ అందరిని బయటికెళ్ళిపోమని ఆర్డర్ చేసి జేవియర్‌తో తను అలాగే ఉన్నాడు. సో, మనం వెంటనే మైండ్‌ని షట్ ఆఫ్ చేయాలి అనంటే, వెంటనే బేరన్ నుండి తను ఎక్విప్ అయ్యి మనం వెంటనే వెళ్తున్నాం అని అంటాడనమాట. ఇంకోవైపు ఇక్కడ జేవియర్ ఏమో యాంట్స్ అన్నిటిని కూడా చంపుతూ ఉంటాడు. మనం ఇంకెంత లోతుకి వెళ్ళాలి అంటే, నాతో మాట్లాడకు నేను చాలా బిజీగా ఉన్నా. ఈ యాన్స్ అనేటివి కేవ్‌ని వదిలిపెట్టనందుకు మంచి విషయమే. కానీ అవి మమ్మల్ని చుట్టుముట్టాయి. అది మంచి విషయం కాదు. జేవియర్ కూడా ఎక్కువసేపు దీన్ని భరించలేడు. ఎందుకంటే ఇక్కడ చాలా అంటే చాలా వేడిగా ఉంది. పైగా ఇక్కడేంటి గాలనేదే లేదు. సా ఆఖరికి తనకు కూడా ఇది చాలా అంటే చాలా ఎక్కువే. నేను వెంటనే ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా కనిపెట్టాలి. ఎందుకంటే ఇక్కడ దగ్గరలోనే ఒక మిథేన్ గ్యాస్ లేయర్ ఖచ్చితంగా ఉంటది. అవును. ఈ కోల్డ్ కేవ్‌లో ఖచ్చితంగా ఏదో ఒక బాక్టీరియా ఉంటది మెథేన్ ప్రొడ్యూస్ చేసేది. ముందుకెళ్దాం, ముందుకెళ్దాం అని జేవియర్‌తో చెప్తూ ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడో సాట మెథేన్ గ్యాస్ అయితే ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే బాక్టీరియా వల్ల. నేను జస్ట్ దాన్ని గాని కనిపెట్టానంటే ఈ యాంట్ కాలనీ మొత్తాన్ని కూడా దెబ్బకి పేల్చేయొచ్చు. ఇక సరే అని అక్కడైతే తనకి ఆ లేయర్ అయితే కనిపిస్తది. సరే ఇది నేను తవ్వుతున్నప్పుడు నువ్వు యాంట్స్ అన్నిటిని కూడా చంపేయి అని లల్లాడైతే గట్టిగా తవ్వుతూ ఉంటాడనమాట. కానీ ఇంకోవైపు యాంట్స్ వస్తే యాంట్స్‌ని జేవియర్ అయితే చంపుతూ ఉంటాడు. ఇక అలాగే అనంగానే వెంటనే ఒకటి పెద్దగా అరుస్తూ ఏంటి అది అనంగానే వాళ్ళ ముందుకైతే ఒక పెద్ద జెయింట్ క్యాంట్ అయితే వస్తదనమాట. అది క్వీన్ గదా! అదేంటి అంత పెద్దగా ఉంది? సరే జేవియర్ దాన్నాపు ఎలాగోలాగా అంటే, లేదు ఆపలేను. అంటే ఎందుకు నువ్వు నాకు ఫస్టే చెప్పు. ఫస్ట్ నువ్వు ట్రై చేసిన తర్వాత నాకు చెప్పొచ్చుగా అంటే, కొన్ని విషయాల్లో నువ్వు ట్రై చేయకపోయినా సరే ఈజీగా తెలిసిపోద్ది. సరే అయినా సరే మన దగ్గర వేరే చాయిస్ లేదుగా అని ఆ యాంట్ అయితే అటాక్ చేయడానికొస్తే జేవియర్ తన పవర్‌ని యూజ్ చేసి దాన్నయితే ఆపుతాడనమాట. ఇక లల్లాయిడ్ ఉండి అలాగే దాన్ని తవ్వుతూ ఉంటాడు. జేవియర్‌కి కూడా ఎక్కువ టైం లేదు. నేను తొందరగా తవ్వాలి, తవ్వాలి అని జేవియర్ దాన్ని ఆపుతుంటే తవ్వుతాడనమాట. సరే జేవియర్ ఇక పద పరిగెడదాం అని ఆ ఫైర్ స్టిక్‌నయితే తీసుకొని వాళ్ళిద్దరైతే పరిగెడుతూ ఉంటారనమాట. అక్కడొక చిన్న టన్నెల్ ఉంది. మనం అక్కడి నుంచే వచ్చాం. పద వెళ్దాం అని వాళ్ళు దాని నుంచి వచ్చంగానే వెంటనే లల్లాడు ఉండి ఆ ఫైర్ స్టిక్‌నయితే లోపలికైతే ఇసురుతాడనమాట. ఇసరంగానే ఆ యాంట్ కూడా వాళ్ళ దగ్గరికైతే వస్తూ ఉంటది వెంటనే కొరికేయడానికి. కానీ అప్పుడే అది ఆ లేయర్‌లో పడి ఫైర్ స్టిక్ వెంటనే ఒక పెద్ద మంటలాగా వచ్చి అంతా కూడా పేలిపోతదనమాట. దాని దెబ్బకి ఆ జైంట్ క్యాంట్ కూడా దెబ్బకి దానికి కూడా బాగా చుక్కలైతే కనపడతాయి. యాంట్స్ అన్నిటివి కూడా లోపలే చనిపోతాయనమాట. ఇక లల్లాయిడ్‌నైతే పట్టుకొని జేవియర్ తనకి షీల్డ్‌గా అయితే ఉంటాడనమాట. ఆ తర్వాత వీళ్ళు లోపలికొస్తుంటే ఆ సౌండ్ లేని "ఏమైంది లల్లాయిడ్ నేనొస్తున్నా" అని అనంగానే "సార్ మీరు లోపలికెళ్ళలేరు. మిమ్మల్ని కూడా డేంజర్‌లో మేము పెట్టలేం" అని అంటారనమాట. నా చెవులు నా ప్లాన్ సక్సెస్ అయినట్టే ఉంది. కానీ జేవియర్ నన్ను బ్లాస్ట్ నుంచి షీల్డ్‌లా పట్టుకున్నాడు. సారీ బెంగుల్ నా వల్ల నీకిది అయింది అని బెంగుల్ కూడా స్పృహ తప్పైతే ఉంటదనమాట. ఇక తర్వాత ముందుకు చూస్తే ముందు కేవ్ మొత్తం గూడా ఆ బ్లాస్ట్ వల్ల రాళ్ళైతే పడి మూసుకొని పోయుంటది. షిట్! ఇప్పుడు ఏం చేయాలి? ఈ సైడ్ గూడా కొలాప్స్ అయ్యిందే. ఇక తర్వాత సిస్టమ్ ఉండి మీకు ఆక్సిజన్ లేదు. ఖచ్చితంగా ఉన్న ఆక్సిజన్ మొత్తం గూడా టైం అయిపోతుంది అనంగానే నాకు తెలుసు నేనెంత తొందరగా అంటే తొందరగా ఇది చేయాలి.
అమ్మా! ఇప్పుడు వేరే దారి లేదు. నేనిప్పుడు దగ్గర దగ్గర 15 అడుగులైనా సరే తవ్వాలి. ఆక్సిజన్ ఏమో తక్కువుందని చూపిస్తూ ఉంటదనమాట అది. అయినా సరే నాకిప్పుడు వేరే దారి లేదు నేను తవ్వడం తప్ప. జేవియర్, బెహంగుల్ మనం ఇక్కడి నుంచి వెళ్తున్నాం. ఏది ఏమైనా సరే అని తవ్వుతూ ఉంటాడనమాట. మీ ఇద్దరికీ రెస్పాన్సిబుల్ నేనే. కాబట్టి అని జేవియర్ దాన్ని చూసి జేవియర్‌కైతే ఆర్‌పీ రేటింగ్ అయితే పెరుగుతదనమాట. ఇక ఆక్సిజన్ తక్కువుంది. అది ఏమో రెడ్ బార్‌కైతే ఎళ్ళిపోతుంటది. నేను ఏదో ఒకటి ట్రై చేయాలి. వేరేదేది కూడా మ్యాటర్ గాదు. హే మెసెంజర్ నేనిప్పుడు ఒక స్కిల్ అప్‌గ్రేడ్ చేయగలగాలి. వెంటనే దాన్ని చూడు అని అంటాడనమాట. కానీ ఆక్సిజన్ ఏమో రెడ్ లెవెల్‌కైతే ఎళ్ళిపోతూ ఉంటది. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. సో, నెక్స్ట్ ఏం జరుగుతుందనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. అండ్ నెక్స్ట్ చాప్టర్స్ కూడా తొందరగానే తీసుకురావడానికైతే ట్రై చేస్తా. సో, ఇంకా మీరు దీనికోసం వెయిట్ చేస్తున్నారంటే మీకు ఇది నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో, మీరు మీ సపోర్ట్ చూపిస్తేనే నేను ఇంకా ఫర్దర్‌గా కంటిన్యూ అయితే చేయగలను. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. దట్స్ ఇట్. మీట్ యూ ఆన్ ద నెక్స్ట్ వన్.